ఏ గొప్పదైనా అండి సైలెన్స్లోంచి వస్తుంది. ఎప్పుడు కూడా నిశ్శబ్దం, సైలెన్స్ మాట ద్వారా కాకుండా ఇక్కడ అవ్వాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఈరోజు మొత్తంలో ఏమైనా వినాలనుకుంటుంది దట్ నీకు నిశ్శబ్దము ఇక్కడ అవ్వాలి. వాడి మీద కోపం ఉంది, అరవాలనుంది, కానీ నేను అనకుండా వచ్చేసాను అంటే సైలెన్స్ కాదు అది. నువ్వు సైలెన్స్ ఇక్కడ అయిపోవాలి. ఎప్పుడైతే ఇక్కడ సైలెంట్ అయిపోయావో కొత్త కొత్త ఐడియాలు ఊరుతాయి, కొత్త కొత్త క్రియేషన్ పుట్టుకొస్తుంది, కొత్త శక్తి వస్తుంది మనలో. సో అందుకని చాలామంది ఋషులు ముందు మౌనం అంటారు. ఏం చేయొద్దురా, చెప్తే ఎవ్వడు మారడురా. చెప్తే మారే కాడికి ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. భగవద్గీత ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, మారరు జనాలు. నువ్వు అందుకే ఎంత మాట్లాడుతుంటే మా గురువుగారు ప్రాక్టీస్ చేసి అన్నీ మాట్లాడుకో, కూర్చొని తపస్సు చేసుకో, కూర్చో సైలెన్స్ అని చెప్పేవారు. అంటే ఏదో చెప్పాలని ఆవేశంగా మనం వస్తున్నాం, కానీ జనరల్గా అయితే ప్రశాంతతలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. అందుకని నిశ్శబ్దము లోపల జరిగితే, నిశ్చలంగా మనసు ఉంటే ఆటోమేటిక్గా మనకు చాలా సక్సెస్లు వస్తాయి. ఓకే, కొన్నిసార్లు మన మాటలు, నేను ఎప్పుడు చెప్తుంటాను, మాట అనేది ఒక మిజైల్ లాంటిది, బాణము లాంటిది. దాన్ని కరెక్ట్గా వాడుకోవడం రావాలి. మాట ఎక్కడైతే కన్వే చేయాలో చాలా 99% నువ్వు అట్లా అన్నావు కదా మాకు అర్థమైపోయింది అనేవాళ్ళు ఉంటారు. వాడు నువ్వు చెప్పింది అర్థం చేసుకోడు, అట్లా ఎలా అనగలిగావు, ఇలా వెనకాలే ఆలోచిస్తారు. సో ఎప్పుడు మనం కన్వే చేసేది నిశ్శబ్దం నుంచి వస్తుంది. అందుకోసమే ఎప్పుడు కూడా సైలెన్స్ని మనము లోపలికి అబ్జార్బ్ చేసుకుని ఉండాలి. మనకి హార్ట్ దగ్గర అనాహతము అని, ఎప్పుడైతే 2 చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టు ఏమీ లేకుండా ఒక శబ్దం వస్తూ ఉంటుంది లోపల, ఏమీ లేకుండా. ఎప్పుడైతే నువ్వు ఆ శబ్దాన్ని వినగలవో అప్పుడు నిశ్శబ్దం నీకు వచ్చినట్టు అంటారు. మన లోపల నుంచి తెలియకుండానే ఊపిరి పీల్చుకుంటుంటే సోహం అని చెప్పి ఊపిరే ఓంకారం చేస్తుంటుంది అంటారు. అలాంటి శబ్దం నువ్వు వినగలగాలి. ఎంత సైలెంట్ అయిపోవాలంటే లోపల నీ ఊపిరి చేసే ఓంకారం నీకు వినిపించాలి. దట్ ఈజ్ నిశ్శబ్దం.